తెలంగాణలో ఫ్యూచర్ సిటీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాము రాగానే ప్రాజెక్టు రద్దు చేస్తాం, ఇది కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా అంటోంది బీఆర్ఎస్. అయితే దీనిపై అంతే ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు వస్తే తమ ఉనికి పోతుందనే భయంతోనే గులాబీ నేతలు ఇన్వెస్టర్లను బ్లాక్మెయిల్ చేస్తూ రాష్ట్రాన్ని ఆగం చేసే దుష్ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు, ఆయన ఏదో మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ ఆయనకు అర్థం కాదు, ఫార్మా సిటీ. అది ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము, ఇది ఫార్మా సిటీ కోసం సేకరిస్తున్న భూమి అని సేకరించాము. సేకరించిన తర్వాత 14,000 ఎకరాలకు గాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ దగ్గర ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము. ఏం చెప్పి తెచ్చాము, అక్కడ న్యాచురల్ గ్యాసే వాడతాము, అక్కడ మీకు కార్బన్ ఎమిషన్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుంటాము, పొల్యూషన్ కన్సర్న్స్ ఉండవు, ఇవన్నీ చెప్పి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాం మా ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని వచ్చి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ గురించి నువ్వు మాట్లాడిన హక్కు లేదులే. ఆడ మీరు ముచ్చర్ల కాడపై ఎట్లా భూములు గుంజుకొని మీ సొంత మూలకు చేసుకుంటారు, అదంతా చరిత్ర ఉంది. భూదాన్ భూముల నుంచి, అసైన్మెంట్ ల్యాండ్ భూముల నుంచి ఎవరెవరు అధికారులు ఇవాళ మొత్తం ఈడీ చుట్టూ ఐటీ చుట్టూ తిరుగుతుందో తెలుసు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపు హైదరాబాద్ అనేది ప్రపంచం చెప్తున్నది పిచ్చోడ, తెలుసుకో. నువ్వు ఐటీ అంటావు, అమెరికాలో చదివిన అంటావు. అక్కడ అన్ని రకాల కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 100 కంపెనీస్ని అక్కడ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వీలైతే చూసుకో, అగ్రిమెంట్లు అయినాయి నీకేమైనా తెలిస్తే. మళ్ళీ ఈ వాట్సాప్ యూనివర్సిటీని, మళ్ళీ ట్రోల్ యూనివర్సిటీని వీటిని నమ్ముకుంటే లాభం లేదు. ఏమో అంటారు కదా, చదివించిన కొద్దీ ఏదో పోయిందని బప్పం కాడికి వచ్చింది ఈ కథ. అమెరికాలో చదువుకొని అడక తిన్నట్టు కాడికి వచ్చింది పరిస్థితి. ఫార్మా సిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రెస్టోర్ చేస్తాం. క్లియర్గా డిపిఆర్ తయారైంది ఆల్మోస్ట్. ఎక్కడ ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే మేము ఉనికి కోల్పోతాము అని ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంతకంటే దారుణం ఏముంటుంది? లక్షలాది మంది యువకుల కళలను చెరిపే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అమెరికానే పోయి ఎందుకు పెట్టిండంటే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి, అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మన ఎన్ఆర్ఐలకు. అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. పెద్ద కంపెనీలను మళ్ళీ ఇక్కడ రీస్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.